హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో చాప్టర్ 9 అయినటువంటి స్ట్రైట్ లైన్స్ అనే టాపిక్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సర్సైజ్ 9Bలో రోమన్ నెంబర్ 2లో 3, 4, 5 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద క్లాస్. సెకండ్ రోమన్లో థర్డ్ ప్రాబ్లం చూడండమ్మా. ఏమంటున్నారు? ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ఏ లైన్ మీట్స్ ఇట్ ఎట్ ద పాయింట్ -2, 9. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ అంటున్నారు. సో ఇక్కడ ఏమంటున్నారంటే అమ్మా, సపోజ్ ఈ విధంగా ఒక లైన్ ఉందమ్మా, ఎల్ అనే లైన్. ఓకేనా? ఇప్పుడు ఆరిజిన్ నుంచి ఒక పర్పెండిక్యులర్ అనేది ఈ విధంగా లైన్కి డ్రా చేశారు. ఓకే, ఆరిజిన్ నుంచి లైన్కి ఒక పర్పెండిక్యులర్ చేస్తే ఆ పర్పెండిక్యులర్ ఎల్ మీద -2, 9 అనే పాయింట్ని మీట్ అవుతుంది. అర్థమైందా? ఎల్ అనేది ఒక లైన్. ఈ లైన్కి ఆరిజిన్ నుంచి, ఆరిజిన్ అంటే 0, 0 నుంచి ఒక పర్పెండిక్యులర్ అనేది డ్రా చేశారు. పర్పెండిక్యులర్ అంటే 90 degrees యాంగిల్ చేస్తుంది. ఈ విధంగా డ్రా చేసినప్పుడు ఏ పాయింట్ని మీట్ అవుతుంది? -2, 9 అనే పాయింట్ని మీట్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ లైన్ ఈక్వేషన్ అనేది ఫైండ్ చేయాలి. ఓకేనా? చూడండి ఏ విధంగా చేస్తానో. సొల్యూషన్ చూడండి అమ్మా ఏ విధంగా చేస్తానో. ఇప్పుడు ఎల్ అనేది ఒక లైన్ కన్సిడర్ చేశాను. ఎల్ బి ద రిక్వైర్డ్ లైన్. మనం ఏదైతే లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలో ఆ లైన్ ఎల్ అని తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసాం కదా. లెట్ ఓఏ బి ద పర్పెండిక్యులర్. ఎక్కడి నుంచి ఎక్కడికి డ్రా చేసాం? పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ఆరిజిన్ నుంచి కదా డ్రా చేసాం. డ్రాన్ ఫ్రమ్ ఆరిజిన్. ఆరిజిన్ అంటే 0, 0 టు లైన్ ఎల్. ఓకే, టు లైన్ ఎల్ మీట్స్. ఎక్కడ మీట్ అవుతుంది? మీట్స్ ఇట్ అట్ ఏ అనే పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. ఏంటా పాయింట్? -2, 9. ఇప్పుడు లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి. అయితే ఇక్కడ మనకి ఓఏ అనేది పర్పెండిక్యులర్ టు ఎల్ అనే లైన్ కదా. ఎప్పుడైతే పర్పెండిక్యులర్లో మనకి పర్పెండిక్యులర్ కండిషన్ ఏంటి? ఓఏ అనే లైన్ యొక్క స్లోపు ఎల్ అనే లైన్ యొక్క స్లోపు ప్రొడక్ట్ -1 అవుతుంది. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు ఈ ఓఏ అనే లైన్ యొక్క స్లోప్ ఫైండ్ చేద్దాం. మనకి ఓ అనే పాయింట్ ఏం తెలుసు? 0, 0. అండ్ ఏ అనే పాయింట్ ఏం తెలుసు? -2, 9 తెలుసు. స్లోప్ ఫైండ్ చేయండి. ఎప్పుడైనా 2 పాయింట్స్ తెలిస్తే స్లోప్ ఏమవుతుంది? ఇప్పుడు x1, y1 అనేది ఒక పాయింట్, x2, y2 అనేది ఒక పాయింట్ అయితే స్లోప్ ఏమవుతుందమ్మా? y2 - y1 బై x2 - x1 అవుతుంది. y2 అంటే ఇక్కడ ఏంటి? 9, y1 అంటే 0, 9 - 0 బై x2 - x1 అంటే -2 - 0, దట్ ఈజ్ -9/2 వచ్చింది. కానీ మనం ఎల్ అనే లైన్ కదా ఫైండ్ చేయాలి. కాబట్టి ఎల్ అనే లైన్ యొక్క స్లోప్ ఫైండ్ చేద్దాం. మనకు కండిషన్ ఏం తెలుసు? ఓఏ అనే లైన్ యొక్క స్లోప్ ఇంటూ ఎల్ అనే లైన్ యొక్క స్లోపు ఈజ్ ఈక్వల్ టు -1 అని తెలుసు కదా కండిషను. సో ఇక్కడ నుంచి ఎంఎల్ ఏమో -1/MOA అవుతుంది. MOA మనం ఫైండ్ చేసామా? -1/- -9/2. సో రెసిప్రోకల్ కన్సిడర్ చేస్తే ఎల్ అనే లైన్ యొక్క స్లోప్ ఏమవుతుంది? 2/9 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎల్ అనే లైన్ స్లోప్ తెలిసింది. అదేవిధంగా ఎల్ అనే లైన్ ఏ అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుంది కదా. సో పాయింట్ స్లోపు తెలిసినప్పుడు లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది? పాయింట్ స్లోపు తెలిసినప్పుడు లైన్ ఈక్వేషన్ ఏమవుతుందమ్మా? అంటే x1, y1 అనేది పాయింట్ అండ్ m అనేది స్లోపు తెలిసినప్పుడు లైన్ ఈక్వేషన్ y - y1 = m ఇంటూ x - x1 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి హియర్ ఎల్ పాసెస్ త్రూ ఏ పాయింట్ ద్వారా పాస్ అవుతుంది అని తెలుసు? -2, 9 ద్వారా పాస్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఎల్ అనే లైన్ యొక్క స్లోప్ ఏమొచ్చింది? 2/9 వచ్చింది. సో పాయింట్ స్లోపు తెలుసు కాబట్టి దేర్ఫోర్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ ఈజ్ ఏమవుతుందమ్మా? y - y1. ఇక్కడ y1 అంటే చూడండి, x1, y1 అంటే -2, 9 కదా. అంటే y1 అంటే ఏమైంది? 9 అయింది. ఈజ్ ఈక్వల్ టు స్లోపు m ఏముంది ఇక్కడ వాల్యూ? 2/9. 2/9 ఇంటూ x - x1 x1 అంటే -2 కదా. -2 అంటే +2 అవుతుంది. సింప్లిఫై చేయండి.
9 అనేది ఇక్కడ ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది, ఇక్కడ పంపిస్తే మల్టిప్లై చేస్తుంది. 9 × y - 9 = 2 × x + 2. సింప్లిఫై చేయండి. 9y - 9 × 9 81 = 2x + 4. అన్ని టర్మ్స్ ఒకవైపు తీసుకురండి. 2x + 9y కదా, ఇటువైపు వస్తే ఏమవుతుంది, -9y అవుతుంది. అలాగే -81 ఇటువైపు వస్తే +81 + 4 = 0. దట్ ఈస్ 2x - 9y + 85 = 0. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ లైన్ ఈక్వేషన్. అర్థమైందమ్మా ఏ విధంగా ఫైండ్ చేసామో? ఫస్ట్ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే సొల్యూషన్ అనేది చాలా ఈజీ అమ్మా. నెక్స్ట్ చూడండి, 4th ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమంటున్నారు, ద లెంత్ L ఆఫ్ ఏ కాపర్ రాడ్ ఈజ్ ఏ లీనియర్ ఫంక్షన్ ఆఫ్ ఇట్స్ సెల్సియస్ టెంపరేచర్ C అన్నారు. సో ఇక్కడ ఏమంటున్నారంటే అమ్మా, ఒక కాపర్ రాడ్ యొక్క లెంత్ అనేది ఏ విధంగా ఉంది, లీనియర్ ఫంక్షన్ ఆఫ్ సెల్సియస్ టెంపరేచర్ అని ఇచ్చారు. ఇప్పుడు గ్రాఫ్ డ్రా చేసామనుకోండి, ఏదైనా లీనియర్ ఫంక్షన్కి గ్రాఫ్ డ్రా చేసినప్పుడు లీనియర్ ఫంక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందమ్మా, ఒక స్ట్రైట్ లైన్లా ఉంటుంది కదా. అయితే ఇప్పుడు ఇది x యాక్సిస్ అండ్ y యాక్సిస్. నేను x యాక్సిస్ మీద ఏం తీసుకుంటున్నానంటే లెంత్ అనేది తీసుకుంటున్నాను. x యాక్సిస్ మీద ఏం తీసుకుంటున్నానమ్మా, కాపర్ రాడ్ యొక్క లెంత్ తీసుకుంటున్నాను. y యాక్సిస్ మీద నేను ఆ కాపర్ రాడ్ యొక్క సెల్సియస్ టెంపరేచర్ తీసుకుంటున్నాను. ఓకే, సెల్సియస్ టెంపరేచర్. ఓకే, అంటే ఇక్కడ x యాక్సిస్ మీద L తీసుకున్నా అండ్ y యాక్సిస్ మీద C కన్సిడర్ చేశాను. అయితే L అనేది ఏమన్నారు, లీనియర్ ఫంక్షన్ ఆఫ్ C అన్నారు. అంటే లీనియర్ ఫంక్షన్ అంటే ఏంటి, స్ట్రైట్ లైన్లా ఉంటుంది. ఓకే, అర్థమైందా? ఇంకా ఏమి ఇచ్చారు చూడండి అమ్మా. సో ఇక్కడ ఇంకా ఏమి ఇచ్చారంటే అమ్మా, C = 20 అయినప్పుడు L అనేది ఏమవుతుందట, 124 - 942 అండ్ C అనేది 110 అయినప్పుడు L అనేది 125.134 అవుతుంది. అయితే మనం ఏం ఫైండ్ చేయాలి, Lని ఇన్ టర్మ్స్ ఆఫ్ C ఫైండ్ చేయాలి. ఓకేనా, L అనేది ఏంటి, లీనియర్ ఫంక్షన్ కదా. L అనేది ఏమన్నారమ్మా, లీనియర్ ఫంక్షన్ అన్నారు. లీనియర్ ఫంక్షన్ అంటే ఏంటి మీనింగ్, స్ట్రైట్ లైన్ అని. సో ఇప్పుడు మనం L యొక్క ఈక్వేషన్ అనేది ఫైండ్ చేయాలి. ఓకే, L యొక్క ఈక్వేషన్, స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ టర్మ్స్లో ఫైండ్ చేయాలి, C టర్మ్స్లో ఫైండ్ చేయాలి. ఓకేనా, అర్థమైందా ఇంతవరకు? ఇప్పుడు చూడండి, C = 20 అయినప్పుడు ఇప్పుడు నేను C 20 ఇక్కడ తీసుకుంటున్నాను. y యాక్సిస్నే కదా సెల్సియస్ టెంపరేచర్ అనుకున్నాను అండ్ C 110 ఈ విధంగా తీసుకున్నా. ఓకేనా, అదేవిధంగా ఇక్కడ x యాక్సిస్ అంటే ఏంటి, లెంత్ కదా. సో x యాక్సిస్ మీద 124.942 అనేది ఇక్కడ తీసుకున్నా అండ్ అదేవిధంగా 125.134 ఈ విధంగా తీసుకున్నా. ఇప్పుడు C = 20 అయినప్పుడు L అనేది ఏమవుతుందట, 124.942 అవుతుంది. అంటే ఇక్కడ ఈ విధంగా ఒక పాయింట్. నెక్స్ట్ అదేవిధంగా C అనేది 110 అయినప్పుడు L అనేది ఏమవుతుంది, L అనేది ఈ విధంగా. ఓకేనా, సో ఇక్కడ పాయింట్ వచ్చింది. ఇప్పుడు మీరు ఈ 2 పాయింట్స్ AB అనుకున్నారనుకోండి, ఏ అనే పాయింట్ ఏమవుతుందమ్మా, ఇక్కడ x కోఆర్డినేట్ ఏంటి, x అంటే ఏంటి, లెంత్. లెంత్ ఏంటి ఇక్కడ, ఏ అనే పాయింట్కి 124.942 అవుతుంది అండ్ y కోఆర్డినేట్ అంటే సెల్సియస్ టెంపరేచర్ ఎంత, ఏ అనే పాయింట్కి 20. నెక్స్ట్ B అనే పాయింట్ని చూడండి, x కోఆర్డినేట్ ఏంటి, లెంత్ కదా, అక్కడ లెంత్ ఏంటి 125.134 అండ్ అదేవిధంగా సెల్సియస్ టెంపరేచర్ 110. సో ఈ విధంగా 2 పాయింట్స్ తెలిసాయమ్మా. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని యూజ్ చేసుకొని మనం ఏదైతే L స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలో ఇన్ టర్మ్స్ ఆఫ్ Cలో ఆ వాల్యూని ఇక్కడ ఫైండ్ చేద్దాం. ఓకేనా, C = 20 అయినప్పుడు L అనేది ఏమవుతుందమ్మా, L = 124.942 అవుతుంది అండ్ C = 110 అయినప్పుడు L అనేది ఏమవుతుంది, 125.134 అవుతుంది. ఓకేనా, అంటే ఇక్కడ మనకి 2 పాయింట్స్ వచ్చాయి. ఏంటా 2 పాయింట్స్, 124.942, 20 ఒక పాయింట్ అండ్ అదేవిధంగా 125.134, 110 అనేది ఒక పాయింట్ వచ్చింది. ఇప్పుడు ఏంటి, మనం L and Cలోనే కదా లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదేంటి, లెంత్, ఇది సెల్సియస్ టెంపరేచర్, లెంత్ సెల్సియస్ టెంపరేచరు.
సో మనం ఏం ఫైండ్ చేయాలి, ఎల్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ సి ఎక్స్ప్రెస్ చేయాలి. సో ఏం చేస్తున్నాను చూడండి, దేర్ ఫోర్ రిలేషన్ బిట్వీన్ ఎల్ అండ్ సి ఏమవుతుందమ్మా, ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ అవుతుంది. అదే కదా లీనియర్ ఫంక్షన్ అంటే మీనింగ్ ఏం చెప్పాను, గ్రాఫ్ డ్రా చేస్తే స్ట్రైట్ లైన్ అవుతుంది. ఈ ఈక్వేషన్ ఆఫ్ లైన్ passes through 2 points. ఏంటా 2 points, passes through, చూడండి పాయింట్స్ ఏమున్నాయి ఇక్కడ, passes through 124.942, 20 and 125.134, 110. సో 2 పాయింట్స్ తెలిసినప్పుడు లైన్ ఈక్వేషన్ ఏం తెలుసు మనకి, we know that equation of a line passing through x1 y1 and x2 y2 ఈజ్ ఏం తెలుసమ్మా మనకి, ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ అనేది y minus y1 is equal to y2 minus y1 by x2 minus x1 into x minus x1. అయితే మనం ఇక్కడ ఏంటి కోఆర్డినేట్స్ అనేవి ఏ విధంగా తీసుకుంటున్నాం, LNC ఫామ్లో కదా తీసుకుంటున్నాం. సో మనం ఏం చేస్తామంటే x ప్లేస్లో L, y ప్లేస్లో C కన్సిడర్ చేసి మనం సాల్వ్ చేస్తాం. సో రిక్వైర్డ్ లైన్ ఈక్వేషన్ ఏమవుతుందో చూడండి, దేర్ ఫోర్ రిక్వైర్డ్ equation of a linear function L in terms of C is ఏమవుతుంది, C minus C1 is equal to C2 minus C1 by L2 minus L1 into L minus L1 అవుతుంది. C మైనస్ ఇక్కడ C1 అంటే ఏంటో చూడండి, ఇక్కడ C1 అంటే ఏంటి 20, ఓకేనా. C2 అంటే 110, C1 అంటే 20, C2 అంటే ఏంటి 110, 110 minus 20 by L2 minus L1. ఇక్కడ L2 ఏంటి 125.134, L1 ఏంటి 124.942, ఓకేనా. సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్, ఏమవుతుంది, L2 ఏంటి 125.134 మైనస్ L1 ఏంటి 124.942, ఓకేనా, ఇంటూ L మైనస్ L1 అంటే 124.942 అవుతుంది. సింప్లిఫై చేయండి, ఏమవుతుంది, C minus 20 ఈజ్ ఈక్వల్ టు 110 minus 20 అంటే ఏమొస్తుందమ్మా 90 by 125.134 minus 124.942 అంటే 4లోంచి 2 తీస్తే 2 వస్తుంది, 13లో 4 తీస్తే 9, నెక్స్ట్ 10లో 9 తీస్తే 1, 0.192, ఓకే, ఇంటూ L మైనస్ 124.942 వచ్చింది. అయితే మనం ఎల్ని కదా ఫైండ్ చేయాలి. సో ఇక్కడ ఈ టర్మ్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళండి, ఏమవుతుంది, రెసిప్రోకల్ తీసుకోవాలి. 0.192 by 90 ఇంటూ C minus 20 ఈజ్ ఈక్వల్ టు L మైనస్ 124.942 అవుతుంది. ఇప్పుడు ఈ మైనస్ టర్మ్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే ప్లస్ అవుతుంది, అంటే L ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 0.192 by 90 ఇంటూ C minus 20 ప్లస్ 124.942 అవుతుంది, ఓకేనా. అర్థమైందా ఏ విధంగా చేసాము. సో ఎల్ వాల్యూనే కదా ఫైండ్ చేయమన్నారు, ఇన్ టర్మ్స్ ఆఫ్ సిలో ఫైండ్ చేసాం, ఓకేనమ్మా. క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ప్రాబ్లం అనేది ఈజీగా ఉంటుందమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 5th ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమంటున్నారు, ద ఓనర్ ఆఫ్ ఏ మిల్క్ స్టోర్ ఫైండ్స్ దాట్ హీ కెన్ సెల్ 980 liters ఆఫ్ మిల్క్ ఈచ్ వీక్ at 14 rupees per liter and 1220 liters of milk each week at 16 rupees per liter. Assuming a linear relationship between selling price and demand, how many liters could he sell weekly at 17 rupees per liter అని అడుగుతున్నారు. సో ఇప్పుడు
మనకి ఇక్కడ రిలేషన్షిప్ అనేది ఏ విధంగా ఇచ్చారంటే అమ్మా, సెల్లింగ్ ప్రైస్ అండ్ డిమాండ్ మధ్య రిలేషన్ అనేది లీనియర్ అని ఇచ్చారమ్మా. ఓకే, అండ్ అదేవిధంగా 14 రూపీస్ పర్ లీటర్ అమ్మినప్పుడు మొత్తం ఎంత సెల్ చేస్తున్నారు, 980 లీటర్స్ మిల్క్ సెల్ చేస్తున్నారు. అదే 16 రూపీస్ పర్ లీటర్ అన్నప్పుడు 1220 లీటర్స్ సెల్ చేస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు ఈ రిలేషన్షిప్ కన్సిడర్ చేసి మనం 17 రూపీస్ పర్ లీటర్ అయినప్పుడు ఎన్ని లీటర్స్ మిల్క్ వీక్లీ సెల్ చేయగలరు అనేది ఫైండ్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ లీనియర్ అని ఇచ్చారు కదా, రిలేషన్షిప్ బిట్వీన్ సెల్లింగ్ ప్రైస్ అండ్ డిమాండ్ కన్సిడర్ చేయండి. ద రిలేషన్షిప్ బిట్వీన్ సెల్లింగ్ ప్రైస్ అండ్ డిమాండ్ ఈజ్ లీనియర్ అని ఇచ్చారు. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఎక్స్ యాక్సిస్ని ఏం తీసుకుంటున్నానంటే సెల్లింగ్ ప్రైస్ కింద తీసుకుంటున్నాను. ఓకేనా, అండ్ వై యాక్సిస్ని ఏమని తీసుకుంటున్నానంటే డిమాండ్ కింద కన్సిడర్ చేస్తున్నాను. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏమవుతుంది, 14 రూపీస్ పర్ లీటర్ ఉన్నప్పుడు అంటే సెల్లింగ్ ప్రైస్ 14 రూపీస్ ఉన్నప్పుడు ఎన్ని లీటర్స్ సెల్ అవుతున్నాయి వీక్లీ 980 లీటర్స్ సెల్ అవుతున్నాయి. ఓకేనా, అంటే 14,980 పాయింట్ ఇక్కడ వస్తుంది, 14,980 అనే పాయింట్. అదేవిధంగా 16 రూపీస్ పర్ లీటర్ సెల్లింగ్ ప్రైస్ ఉన్నప్పుడు ఎన్ని లీటర్స్ వీక్లీ సెల్ అవుతున్నాయి, 1220 లీటర్స్ సెల్ చేస్తున్నాం. అంటే ఏమొస్తుంది పాయింట్ అనేది, సో ఈ పాయింట్ అనేది ఇక్కడ వస్తుంది, ఏమొస్తుంది 16,1220. లీనియర్ అని ఇచ్చారు అంటే గ్రాఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది, స్ట్రైట్ లైనే కదా. సో ఇప్పుడు మనం ఈ రిలేషన్షిప్ అనేది ఫైండ్ చేసి 17 రూపీస్ పర్ లీటర్ సెల్లింగ్ ప్రైస్ ఉన్నప్పుడు వీక్లీ ఎన్ని లీటర్స్ సెల్ చేస్తారు అనేది ఫైండ్ చేయాలి. ఓకేనా, సో చూడండి ఇక్కడ ఏం కన్సిడర్ చేశానమ్మా, సెల్లింగ్ ప్రైస్ని ఎక్స్ యాక్సిస్ కింద కన్సిడర్ చేస్తున్నాను, సెల్లింగ్ ప్రైస్ని ఎక్స్ యాక్సిస్ అని, అండ్ డిమాండ్ని వై యాక్సిస్ అని కన్సిడర్ చేస్తున్నాను. ఓకేనా, సో మనకు అప్పుడు 2 పాయింట్స్ అనేవి వస్తున్నాయి కదా, వీ హ్యావ్ 2 పాయింట్స్. ఏంటో 2 పాయింట్స్ వచ్చాయి, 14 రూపీస్ పర్ లీటర్ ఉన్నప్పుడు 980 లీటర్స్ వీక్లీ సెల్ చేస్తున్నారు, అండ్ అదేవిధంగా 16 రూపీస్ పర్ లీటర్ ఉన్నప్పుడు 1220 లీటర్స్ సెల్ చేయగలుగుతున్నారు. సో ఈ విధంగా 2 పాయింట్స్ తెలిసినప్పుడు రిలేషన్ అనేది ఏంటవుతుందమ్మా, ఇక్కడ స్ట్రైట్ లైనే కదా అవుతుంది, లీనియర్ అని ఇచ్చారు కదా రిలేషన్ అనేది. సో లీనియర్ అంటే గ్రాఫ్ అనేది ఏమైంది, స్ట్రైట్ లైన్ అయింది. సో 2 పాయింట్స్ తెలిసినప్పుడు స్ట్రైట్ లైన్ ఏమవుతుంది, y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1 అవుతుంది. ఇక్కడ y యాక్సిస్ మీద ఉండేదంతా డిమాండ్, x యాక్సిస్ మీద ఉండేవి సెల్లింగ్ ప్రైస్ కదా. సో చూడండి, దేర్ఫోర్ రిలేషన్షిప్ బిట్వీన్ సెల్లింగ్ ప్రైస్ అండ్ డిమాండ్ ఏమవుతుంది, రిలేషన్షిప్ అనేది ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ అవుతుంది. సో ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ ఫార్ములా అప్లై చేయండి, ఏముంది y మైనస్ y1, ఇక్కడ x1 y1 x2 y2 ఏంటి, x1 y1 ఈ పాయింట్, x2 y2 అనేది ఈ పాయింట్ కన్సిడర్ చేస్తే ఫార్ములా అనేది అప్లై చేయండి అమ్మా, ఏమవుతుంది y మైనస్ y1 కదా, అంటే y మైనస్ y1 అంటే ఇక్కడ 980 ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. y2 అంటే ఏంటి 1220 మైనస్ y1 అంటే 980 బై x2 మైనస్ x1 అంటే 16 మైనస్ 14 ఇంటూ x మైనస్ x1 అంటే 14. ఓకేనా, సింప్లిఫై చేయండి, ఏమవుతుంది చూడండి. సో ఏమొచ్చింది మనకి y మైనస్ 980 ఈజ్ ఈక్వల్ టు 1220 మైనస్ 980 ఏమవుతుంది, 1220 మైనస్ 980 చేయండి అమ్మా, ఏమవుతుంది 12 మైనస్ 8 4, 11 మైనస్ 9 2. ఓకే, 240 బై 16 మైనస్ 14 అంటే 2 ఇంటూ x మైనస్ 14, ఇంతే కదా. సింప్లిఫై చేయండి అమ్మా, ఏమవుతుంది 2 120s కదా, అంటే ఏమొచ్చింది y మైనస్ 980 ఈజ్ ఈక్వల్ టు
120 ఇంటూ ఎక్స్ మైనస్ 14. ఇక్కడ ఎక్స్ అనేది ఏంటమ్మా సెల్లింగ్ ప్రైస్, ఎక్స్ అనేది ఏంటి సెల్లింగ్ ప్రైస్, వై అనేది డిమాండ్. ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి, 17 రూపీస్ పర్ లీటర్ ఉన్నప్పుడు డిమాండ్ ఎంత ఉందో ఫైండ్ చేయాలి, అంతేనా. సో ఎక్స్ ఈక్వల్ టు 17 రూపీస్ పర్ లీటర్ అయినప్పుడు ఏమవుతుందో ఫైండ్ చేయండి వై వాల్యూ. దట్ ఎంప్లైస్ వై మైనస్ 980 ఈజ్ ఈక్వల్ టు 120 ఇంటూ ఎక్స్ అంటే 17 మైనస్ 14, ఓకేనా. దట్ ఎంప్లైస్ వై ఈజ్ ఈక్వల్ టు 120 ఇంటూ 17 మైనస్ 14 అంటే 3. ఇక్కడ మైనస్ 980 ఇటువైపు వస్తే ప్లస్ 980 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 120 ఇంటూ 3 అంటే 360 ప్లస్ 980 వాల్యూ ఏమవుతుందమ్మా 0, 8, 6, 14, 9, 4, 13. సో 1340 లీటర్స్ అవుతుందమ్మా, అర్థమైందా. సో 17 రూపీస్ పర్ లీటర్ సెల్లింగ్ ప్రైస్ అయినప్పుడు డిమాండ్ అనేది ఎంత ఉందమ్మా 1340 లీటర్స్ డిమాండ్, ఓకేనా. అర్థమైందమ్మా ఏ విధంగా చేసామో. అక్కడ మనకి రిలేషన్ అనేది లీనియర్ ఇచ్చారు, లీనియర్ అంటే మీకు గ్రాఫ్ ఏమవుతుందమ్మా స్ట్రైట్ లైన్ అవుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని సమ్ అనేది సాల్వ్ చేయండి, అర్థమైంది కదా. సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా, ఎక్సర్సైజ్ 9Bలో రోమన్ నెంబర్ 2లో 3, 4, 5 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో సాల్వ్ చేద్దాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.